సార్ ఇప్పుడు మరి వీళ్ళు కూటమితో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఏ మార్కు ప్రభావం కలుగుతుంది అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? అంటే ఒక మాట చెప్పాలంటే పనిచేసేవాడు కరెక్ట్గా పనిచేసే నమ్మకం ఉంది. పనిచేసేవాడికి 100 మంది వచ్చినా సరే ఎవరు ఏం చేయలేరండి. పని చేయనోడు 100 మంది వెళ్ళినా ఏం అవదండి. ఇప్పుడు సపోజ్ కూటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఓ షాప్ ఉందండి, షాప్కి 3 వాండర్లు అనుకోండి, ఎవరిని అడగాలో అర్థం అవ్వదు. అవును, ఒకడే ఉన్నాడు గుడ్డోడు నడ్డోడు ఒకడే ఉన్నాడు వాండరు పని చేసి దర్జాగా ఆడిని అడుగుతా నా జీతం టైం అయిపోయి వెళ్ళిపోతాను చెప్పి. ఈ ముగ్గురులో ఎవరిని అడుగుతారు మీరు? మా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా, లేకపోతే మా నాయుడు గారిని అడుగుతారా, లేకపోతే బీజేపీ పురంధరేశ్వరి అబ్బాయి వాళ్ళని ఎవరిని అడుగుతారు చెప్పండి. ప్రశ్నించండి, ఎవరిని ప్రశ్నిస్తారు? అవునా కదా, క్లారిటీ లేదు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం. నేను ముస్లిమ్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉండే. ఆయన సినిమాలు చూస్తుంటాను, అత్తారింటి దారి సినిమాలు అవి చూశాను. ఆయన సినిమాలు మట్టు డైలాగ్ చాలా బాగా వాడతారు. కానీ పార్టీలో వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని ఇది 21 సీటుకి అంకితం అయిపోయి పోటీ చేస్తున్నారు. రేపు ఒకవేళ 21 సీటుకి సీఎం ఎలా అవుతారు సార్ చెప్పండి? 21 సీటుకి అవ్వలేరు కదా సార్. ఇప్పుడు ఆయనకి మనం వేసి గెలిపిద్దాం నమ్మకం 21 సీటుకి ఆయనకి వేసామని 21 సీటు గెలిచిందనుకోండి, ఆ 21 సీటు ఎవరికి అవుతాయండి? తెలుగుదేశానికి యాడ్ అవుతాయి. సపోజ్ చంద్రబాబు నాయుడు గారికి సపోజ్ ఒక 70 సీట్లు వచ్చాయనుకోండి, ఆయనకు 70 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకో 20 సీట్లు ఉందనుకోండి, ఈ అందులో యాడ్ చేస్తే ఆయన 90 సీట్లు ఆయన సీఎం అయిపోవచ్చు. అంటే అలా యాడ్ అవ్వడానికి తెప్పించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి ఛాన్స్ లేదండి. అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా మా కాపు సోదరులను మేము ఉన్న ప్రతిదీ ఏంటంటే ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళకి వేయడానికి నిర్ణయించుకున్నామని. పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింగిల్గా కూర్చుంటేనే మాకు అభిమానం. ఆయన అంటే ఆయన సినిమా నేను బాగా అభిమానం చేస్తాను. పవన్ కళ్యాణ్ అంటే ఆయన స్టైల్ ఉంటుంది అని చిరంజీవి గారు కానీ అందరూ నాకు బాగా లైక్ అని. ఈ కూటమికి వచ్చేదారిది అదొకటి మన రాజకీయం అనేది ఎలా ఉండాలండి సార్, మన ఎదుటివాడి మీద ఎంత కోపం ఉన్నా సరే మన రాజకీయంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా మాట్లాడాలి, నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంతేగాని ఎదుటివాడిని, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున దొంగనాడు కన్నోడు ఆడే మనకి రేపు పొద్దున అవసరం వస్తుంది. అందుకే ఏంటంటే అవునా కదంటారా, ఆయన్ని మనం గౌరవించి చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న రాజకీయంలో మనం నిలదొక్క నిక్కలపైన మనం క్లారిటీగా ఉంటుంది. ఈరోజు మనం విమర్శించామనుకోండి, రేపు పొద్దున ఇదే చిరాకు. అందుకే రాజకీయంలో ఏంటంటే విమర్శ అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఇవాళ మొన్నేమో రాజశేఖర్ ఉన్నాను, మొన్న చంద్రబాబు సీఎం, ఇప్పుడు ఈరోజు జగన్, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఎవరికి శాశ్వతం కాదండి, సీఎం పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు, దేవుడు నిర్ణయించే ఇది. కానీ మనం ఏంటంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకోవాలి, నిజాయితీ ఉండాలి, మనం ఎవరిని విమర్శించకూడదు. అప్పుడు ఆ సీఎం గారు ఉన్నారు జగన్, పాపం ఆయన ఒక రాష్ట్రానికి సీఎం. ఆయన్నే నేను పాతాళానికి తొక్కేస్తాను, మళ్ళీ నాయుడు గారు నీ పుట్టుగా తప్పుడు పుట్టుగా, ఈ వ్యక్తిగతంగా వెళ్ళకూడదని మన పార్టీ పరంగానే చూసుకోవాలి. వ్యక్తిగా ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ ఎలాంటిది నాకు తెలియదు, నన్ను కన్నదే మా అమ్మ ఎలాంటిది, మా అమ్మ ఏ టైపు ఏదో ఒక ఇంకా ఆయన అవునా కదంటారా, అది మనం పర్సనల్గా వెళ్ళకూడదండి. సీఎం గారిని విమర్శించడం అది నచ్చలేదు, మేము సీఎం గారిని విమర్శించకూడదు. పాతాళానికి తొక్కేస్తానండం, నీ బ్రతికెంత నువ్వెంత ఇవన్నీ అంటున్నారు, అనకూడదు. ప్రయత్నం చేయాలనే ప్రజలు ఎవరైతే మక్కువ చూపి నీతిగా నిజానికి మంచిగా మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్ళకే ఆకర్షణలు అవుతారు. అది మట్టి వాస్తవం. మనం 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా దేవుడు అనుగ్రహం, దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అవుతారు. కానీ మనం కూడా కరెక్ట్గా ఉండాలండి. ఓకే, సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది 90% ఏంటంటే, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఆయన మరి ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది కదండి. ఆయన ఏంటంటే ఈ జనాలు చూస్తే 90% ఆయన వచ్చేలా ఉందండి, ఆయన వచ్చేలా. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఇల్లు గురించి చెప్పి నాకు ఇల్లు వచ్చిందండి, 2-3 సార్లు అమ్మఒడి వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే ఏదో అలా వెళ్తుందండి కాలక్షేపం, అంతేగాని ఆయన వచ్చిన తర్వాత నాకు కొద్దిగా గొప్ప బాగుందండి. మీకు మేలు జరిగింది, ఇల్లు వచ్చి నేను చెప్తాను. కానీ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఆయన విమర్శించాలని పవన్ కళ్యాణ్ లేదండి. రాజకీయం అందరు సమానం, అందరూ పోటీదారులు. మీరు మేలు పొందారు, మేలు పొందాను. ఇప్పుడు ఒకరు మేలు పొందిందో ఆయన మనం మెచ్చుకోవాలి కదా సార్. ఆయన మర్చిపోయి నాకు మేలు ఆయన మనం ఇచ్చేయకూడదు కదా. అలాగా జగన్మోహన్ వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, ఏదో ఒక రకంగా లబ్ధి పొందాను. దాని గురించి నా ఒపీనియన్ అంతే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రా కాదు, చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా కాదు. మనకి ఎవరు మంచి అయితే మళ్ళీ రెండో ఆయనే ఉంటారు. నాన్నగారు ఒకకేమో ఈయన వస్తున్నారు, అవునండి, కుమార్ గారు. వీళ్ళలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? మన శ్రీనివాస నాయుడు, కస్తూరి నాని, ఇంకా కందులు దుర్గేష్. ఇక్కడ 90% ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కొద్దిగా బాగా బలం ఉంది. ఎందుకంటే
ఇక్కడ ఇంతకుముందు రాజకీయం ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే ఇంతకుముందు మన స్థానికులు ఎమ్మెల్యేని చూసుకున్నారు. అరే ఫలానా ఎమ్మెల్యే అయితే మనకు బాగుంటుంది, ఆయన వస్తే బాగుంటుంది అనుకుని. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే కొన్ని బటన్ సిస్టమ్ పెట్టిన తర్వాత ప్రతిదీ బటన్ ద్వారా పేద ప్రజలకు అందేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సీఎం ఇలాంటి చిన్నపిల్లలను నిలబెట్టిన సీఎం అయిపోతాడు, ఇది అదే ఎమ్మెల్యే అయిపోతాడని టైప్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుస్తారండి. ఓకే, వాళ్ళు తామనే కదా మెయిన్. ఎందుకంటే ఉన్న ఒపీనియన్ అండి. ఇంతకుముందు అంటే అరే ఫలానా శేషారావు గారు లేదా ఆయన ఇప్పుడు గారి క్యాండిడేట్ మంచోడు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ కొన్ని పథకాలు డైరెక్ట్గా అందేస్తున్నాయి కదండి. ఇప్పుడు పింఛన్లు ఉందా నెలకు వచ్చేది అన్ని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆయన చేతులు బట్టన్ నొక్కుతాడు. ఏంటంటే పేద ప్రజలకి సంక్షేమం బాగానే అందుతుంది. దానివల్ల ఏంటంటే 90% ఇక్కడ ఎవరు నంచుకుని జగన్నే టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. దానివల్ల ఆయనకే గెలిచే అవకాశం. అవునండి. ఇప్పుడు పైన ఆయన నిలబెట్టిన శ్రీనివాస్ గారు గెలుస్తారు అంటారు. అవును. అలాగే పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కూటమితో, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అవును. వీళ్ళలో ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచే అవకాశం అవుతుంది. మళ్ళీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆయన సీనియర్ 14 సంవత్సరాలు సీఎం చేశారని ఆయన ఏమంటారంటే నేను అధికారం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నారో బాబు రావాలి జాబ్ వస్తుంది అన్నారు, రాలేదు. పోలవరం పూర్తి చేస్తానన్నారు, రకరకాల పని చేశారు, ఏమీ చేయలేదండి ఆయన. ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలకి నిర్దోళ గవర్నమెంట్ హాస్పిటల్ 15 సంవత్సరాల క్రితం ఏమీ ఉండేది కదా. బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి మా అబ్బాయి పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్తే నీసు వాసన. అదే 15 సంవత్సరాల దగ్గర హాస్పిటల్ చూసానుకోండి నీట్గా డెటాల్ పెట్టి అక్కడ కూర్చొని భోజనం చేసి పడుకోవచ్చు అన్న టైప్లో హాస్పిటల్ నీట్గా ఉన్నాయండి. ప్లస్ స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే నైట్ వాచ్మెన్ చేస్తున్నాను సార్ నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లోని. స్కూల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. పిల్లలకి ట్యాబ్స్ అనేది పిల్లలు చదువుకుంటున్నారు. వైద్య బాగుందండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు మొన్నటిదాకా ఇల్లు లేదు సార్. నేను అక్కడెక్కడో అర్జెంట్లో ఉన్నాను. ఫలానా పోలీసు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను. మేము సాయిబులు ముగ్గులు వేసుకోకూడదు. వాళ్ళు పొద్దున్నే లేచి ముగ్గులు వేయండి అమ్మా అవి బూజులమ్మ అని అంటే ఈ టార్చర్ వచ్చేదాన్ని ఏం చేయాలి అర్థమయ్యేది కదా. ఇటు కాలనీ కట్టుకునే స్తోమతలాగా ఆ టిక్కోళ్ళు వచ్చింది కానీ అది టిక్కోళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందులోంచి క్యాన్సిల్ అయిపోయి మాకు మళ్ళీ సెంటు భూమి వచ్చిందండి. ఆ సెంటు భూమిలో 1.80 లోన్ ఇచ్చారు, 3 లక్షలు వాల్యూ చేసే స్థలం ఇచ్చారు. మొత్తం 5 అయింది కదండి. అక్కడ మేము ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసి ఈరోజు ఇల్లు కట్టుకొని అక్కడ టార్చర్ భరించలేక ఇప్పుడు తీరు కూడా వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నెలకే 5,000 మినహాయింపు అవుతుందండి. సొంత ఇల్లు మనం చెంచి నీళ్ళు తిన్నా గుడ్లు కూడా తీసి కూర్చున్నా మనల్ని అడిగేవాడు ఎవడలేడు. ఇంతకుముందు అక్కడ అలాగేదన్నా ముగ్గులు వేయలేదమ్మా, బూజులమ్మా, 5,000 అద్దె ఇచ్చి ఉన్నాను, తినేసేవారని చిరాకు వచ్చేసి మా ఆవిడకి నాకు ఈ అమ్మ ఏంట్రా బతుకని చిరాకు విరక్తిగా కలిగేది. అలాంటిది ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. అడిగి వెళ్ళిన తర్వాత సొంతంగా ఏదో నేను చిన్న మెకానిక్ చేసుకుంటాను. ఒక రోజు 200 300 ఒక రోజు ఏదో అలా గడుతుంది నా లైఫ్. ఈ సొంత ఇల్లు వచ్చిన తర్వాత నాకు మెయిన్ ఏంటంటే సొంత ఇల్లు వచ్చింది, అది ఒక హ్యాపీ ఉందండి. ఇప్పుడు అన్ని పథకాలు అందాలంటే ఎవరికి అందవండి, ఒకటి అందుద్దు ఒకటి అందదు. అది కానీ కొన్ని మనం సాటిస్ఫై అవ్వాలి, అవునా కదంటారా. ఇప్పుడు నేను ఇంటి పరంగా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎవడైతే సంక్షేమం బాగా చేస్తారో వాళ్ళే నెగ్గుతారు.